చాలా సేపు ప్రయాణం తర్వాత గంభీరం రిజర్వాయర్‌కి వచ్చామన్నమాట. ఈ ప్లేస్ కనుక్కోవడం కోసం ఒక 1 అవర్ ఫుల్‌గా ఎండలో తిరిగాము. ఇప్పుడు ఎండ తగ్గిపోయింది. అండ్ ఈ దారి వచ్చేసి అసలు బాలేదు. అన్ని రాళ్ళు, రప్పలు అవే ఉన్నాయి. ఈ దారిలోంచి అలా స్ట్రెయిట్‌గా వెళ్తే మనకి రిజర్వాయర్ వస్తుందంట. సో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇది గంభీరం రిజర్వాయర్. మేము ఇప్పుడే జస్ట్ వచ్చాము. అక్కడ బండి ప్యాక్ చేసి ఉన్నది. మేము అలా ఉన్నాము. ఇక్కడ వచ్చాము. మేము అలా ఉన్నాము. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో లెఫ్ట్కి వెళ్తాము. అక్కడి నుంచి గంభీరం రిజర్వాయర్ వస్తుంది. అక్కడి నుంచి అలా వెళ్ళాలి గంభీరం రిజర్వాయర్. హాయ్ గైస్, వెల్కమ్ టు కర్ణ వ్లాగ్స్. ఈరోజు మనం గంభీరం గడ్డ రిజర్వాయర్కి వచ్చాం. గంభీరం గడ్డ రిజర్వాయర్ అనేది వైజాగ్ నుంచి కొమ్మాది దాటిన తర్వాత మన గంభీరం అనే ఒక ఊరు వస్తుంది. ఆ ఊర్లోంచి లోపలికి వచ్చాక లెఫ్ట్ తీసుకుంటే ఆ లోపలికి స్ట్రైట్గా వచ్చేయచ్చు. కానీ అంతా మట్టి రోడ్డు, రాళ్ళు ఉన్నాయి బాగా. సో మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను. సో ఇప్పుడు అక్కడ వే కనిపిస్తుందా, అందులోంచి నేను మా పొట్టోడు లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ చాలా మంది జెంట్స్ ఉన్నారు, పార్టీ చేసుకున్నారు. మనుషులు అయితే కనిపించట్లేదు. బోల్డ్ మంది బైక్స్ అయితే ఉన్నాయి అక్కడ. సో మా హస్బెండ్ కూడా వచ్చారు. ఆయన కెమెరామెన్ అనమాట, బిజీగా వీడియో తీస్తున్నారు. అండ్ చూసారు కదా, ప్లేస్ వచ్చేసి చాలా బాగుంది. అండ్ లోపలికి వెళ్తే ఇంకా బాగుంటుంది. అండ్ అక్కడ నుంచి అలా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళాలి. మాకైతే 3 మెంబర్స్ కాబట్టి వెదర్ కోసం వదిలి పక్కన పడితే కొంచెం బోర్ కొట్టింది. కానీ అక్కడ ఉన్నంతసేపులో ఎంజాయ్ చేసాం. బట్ ఎక్కువ మందితో వెళ్తే చాలా బాగుంటుంది. అవుట్డోర్ కుకింగ్ అది కూడా ప్లాన్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా ఫ్యామిలీతో వస్తే చాలా బాగుంటుంది. ఎవరో నాకు తెలిసి అబ్జెక్ట్ చేయరు అనుకుంటున్నాను. నా ప్రీవియస్ వీడియో చూసినట్టయితే రెల్లి లేక్ ఉంటుంది. అదైతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము. కానీ దానికన్నా ఇది చాలా బాగుందన్నమాట. ఇది అసలు వాటర్లో హ్యాపీగా కాలు పెట్టుకొని కూడా కూర్చోవచ్చు, అంతా బాగుంది. వాటర్ అయితే చాలా చల్లగా ఉంది. మా వాడు సీరియస్గా ఆడేసుకుంటున్నాడు. నేను కొంచెం టెన్షన్లో ఉన్నాను. నాకేంటంటే రిజర్వాయర్ దగ్గర పుల్లు, సింహాలు వచ్చి వాటర్ తాగుతాయంట. సో ఎక్కడైనా ఏమైనా వచ్చేస్తేమో అని భయం. కొంచెం ఎక్కువ మంది అయితే అక్కడ ఎవరు లేరు. సో మిగిలిన వాళ్ళందరూ బయటనే ఉన్నారు. మిగిలిన వాళ్ళంటే మా ఫ్యామిలీ మెంబర్స్ కాదు, మేమైతే ముగ్గురు వచ్చాము. వేరే ఏజెంట్స్ ఉన్నారన్నమాట, మన భోజనాలు చేస్తున్నారు.
ఇప్పుడు ట్రాక్ ఉంది కదా, ఈ ట్రాక్ నుంచి అలా స్ట్రైట్‌గా నడుచుకొని వెళ్ళాలి. అక్కడి నుంచి నడుచుకొని వెళ్ళిన తర్వాత మనకి రిజర్వాయర్ ఎంట్రన్స్ వస్తది. చుట్టూ కొండలు, మధ్యలో వాటర్. అసలు మన వైజాగ్‌లోనే మనకు తెలీదు కానండి, చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. మీకు కూడా ఇలాంటి ప్లేసెస్ ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. నేను అక్కడికి వెళ్లి వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ నుంచి ఎక్కాలి. ఎక్కేసి పైకెళ్తే మనకు ఒక చిన్న వే వస్తది. మా పొట్టోడు కష్టపడుతున్నాడు పైకెక్కడానికి. అండ్ ఈ వీడియో వచ్చేసి రీసెంట్‌ది కాదు. ఈ వీడియో ఫెబ్‌లో తీసిన వీడియో. నాకు పోస్ట్ చేయడానికి టైం లేక నేను పోస్ట్ చేయలేదండి. అసలు ఆ మెట్లు ఎందుకు కట్టారా ఇప్పటికీ నాకు డౌటే. వాళ్ళు మామూలుగా వేసి ఉండొచ్చు, మరేమో మెట్లు పెట్టారు. సో చూస్తున్నారు కదా, పైనుంచి అసలు చెప్పలేను, మాటల్లో చెప్పలేను. చాలా చాలా బాగుంది. నిజంగా మీరు ఎప్పుడైనా ట్రిప్ వేసుకుంటే ఫ్రెండ్స్‌తో ఎక్సలెంట్ ఉంటది. ఫ్రెండ్స్ గానీ, ఫ్యామిలీ గానీ ఎవరితో అయినా. సో గాయ్స్, ఇది గంభీరం డ్యామ్ అన్నమాట. మనం అక్కడి నుంచి అలా ట్రాక్ లాగా ఉంది చిన్నది, ఆ పక్కన స్టెప్స్ ఉన్నాయి. అలా వాక్ చేసుకుంటూ ఈ దారి వెంట రావచ్చు మనం. సో అక్కడ ఎండ్ వరకు వెళ్ళాము. ఆ దగ్గరలో లోపల ఏమైనా చూడలేదు, వాటర్ ఉంది. వాటర్ ఫ్లో అక్కడ మార్క్ చేసి ఉన్నాయి. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ నుంచి అడ్వెంచర్ చేసుకొని వెళ్తాం అనమాట. నాకు భయమే, మా పొట్టోడికి భయమే. మీరు చూడండి, నిజంగా భయంగానే వెళ్తున్నాం. అంత సీన్ ఏం లేదు మాకు. మా హస్బెండ్ వెళ్ళమంటే వెళ్ళలేదు, అందుకే మేము ఇద్దరం వెళ్తున్నాం. వ్లాగ్ నాదే కదా, నువ్వే వెళ్ళు అని చెప్పారు. అది పిల్లల్ని తీసుకెళ్లేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త. అది ప్లేస్ ఎక్కువ లేదు, జస్ట్ కొంచెం ప్లేస్ ఉంది. సైడ్న అవి ఇరిగిపోయి బాగా. ఆ లోపల చూడడానికి కూడా బాగా లోతుగా ఉంది. సో ఒకసారి అలా చూసి ఇలా వచ్చాం అనమాట. అక్కడ ఏం చేయాలో తెలియట్లేదు, అందుకే మీకు హాయ్ చెప్తున్నా. అబ్జర్వ్ చేస్తే మాకు భయంగా ఉంది, కానీ ఏదో ట్రై చేసాం అలా డేరింగ్గా ఉండడానికి. కానీ ప్లేస్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ మంచి గాలి కూడా వేసింది. అప్పుడు కొంచెం వర్షం పడుతుంది అనుకుంటా లైట్గా. ఇప్పుడు ఇంకా బాగుండి ఉండొచ్చు. మార్నింగ్ నుంచి ఉన్నట్టయితే మార్నింగ్ నుంచి అక్కడ ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేసుకోవచ్చండి. సో మాలా 3, 4 కాకుండా కొంచెం ఒక 10 మంది, 20 మంది అలా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. ఇక్కడ ఫిషింగ్ కూడా చేయొచ్చు. చిన్న చిన్న చేపలు అవి ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ కూర్చొని ఫిషింగ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే అంత డేర్ చేయలేను, అక్కడ కూర్చొని డేర్ చేయలేదు. మీరు ఈ వ్యూ ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను నేను. అండ్ తర్వాత మన వైజాగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే, నేను వైజాగ్ నుంచి అని చెప్పి కామెంట్ చేయండి. మీరు ఈ రిజర్వాయర్ చూసినట్టయితే నాకు కామెంట్లో పెట్టండి, మర్చిపోద్దు. చాలామంది చూసే ఉంటారు. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా విజిట్ చేయండి. సో అక్కడ నుంచి బయటకు వచ్చాం. మేము ఆ రోజు అయితే ఎక్కువసేపు స్పెండ్ చేయలేకపోయాం, అక్కడ లేట్ అయిపోవడం వల్ల ఇంకా బయటకు వచ్చాం అనమాట. ఇంకా ఫైనల్లీ ప్లేస్ని వదిలి వెళ్ళిపోవాలంటే చాలా బాధ అనిపిస్తుంది. అండ్ అలాగే ఇంకా నెక్స్ట్ వ్లాగ్స్ ఏం చేయాలి, అండ్ అలాగే ఏమైనా వీడియోస్ కానీ ఏం పెట్టాలి అని మీరు కామెంట్ చేయండి. నాకు కామెంట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ నేను పెట్టగలుగుతాను. అండ్ అలాగే వర్షు బ్లాగ్స్ నా బాబు ఛానల్. సో అది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయడం మర్చిపోకండి. సో ఇదంతా వాటర్. ఇక్కడ బోటింగ్ చేస్తే చాలా బాగుంటుంది, కానీ ఇక్కడ బోటింగ్ లేదు. అండ్ ఈ వాటర్ ఫ్లో ఎక్కువ అయినప్పుడు మీరు అటు చూస్తున్నారు కదా, అలా వాటర్ అంతా కిందకి వెళ్ళిపోద్ది. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి పిక్నిక్ స్పాట్ లాగా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఎక్కువ మందితో రావాలి. మేమైతే 3 మెంబర్సే వచ్చాము.
ఎక్కువ మందితో రావడానికి కుదరలేదు. సో ఎక్కువ మందితో వస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ అందరూ ఎక్కువ బాయ్స్ ఉన్నారు, ఫుల్గా చిల్ అవుతున్నారు అనమాట. ఇక్కడ లేడీస్